అనగనగా ఒక చిన్న పల్లెటూరులో అంకిత అనే చిన్నారి తన తల్లితో కలిసి ఒక చిన్న పాకలో జీవిస్తూ ఉండేది. వారు చాలా పేదవాళ్ళు. ప్రతిరోజు 3 పూట్ల తిండి కూడా దొరికేది కాదు. అంకిత చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి. తన్ని ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. ఒకరోజు బాగా ఆకలిగా ఉన్నప్పుడు అంకిత వాళ్ళ తల్లి ఆమెను అడవికి వెళ్ళి నేరేడు పళ్ళు తీసుకురమ్మని చెప్తుంది. అంకిత అడవిలోకి వెళ్ళి రోజంతా వెతుకుతుంది. తిరుగు ప్రయాణంలో ఆమెకు ఒక ముసీలి ఆవిడ చెట్ల మధ్యలోంచి బయటకు వచ్చి, "ఇదిగో అమ్మాయి, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు" అంటుంది. అనగానే అంకిత బెంబేర్లెత్తిపోతుంది. "ఏం భయపడకో, నేను ఈ అడవిలో ఉండే మంత్రసాన్ని. ఇదిగో ఈ స్టీల్ గిన్నెని తీసుకెళ్ళు. ఇది మంత్రించిన పాయసం తయారు చేసే గిన్నె. నీకెప్పుడు పాయసం కావాలన్నా ఈ స్టీల్ గిన్నెలోకి చూసి పాయసం పాయసం పొంగమ్మ పాయసం అని నువ్వు పాడు. పాయసాన్ని పొంగిస్తూనే ఉంటుంది. నీ కడుపు నిండిపోయిన తర్వాత పాయసం పాయసం చాలమ్మ పాయసం అని పాడు. అప్పుడు పాయసం పొంగించడం ఆపేస్తుంది." ఆ ముసలి మంత్రసాని యొక్క గొంతు, ఆవిడ వాటం చూసి అంకిత చాలా భయపడుతుంది. ఆ గిన్నెను పట్టుకుని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ నాకు ఈ స్టీల్ గిన్నెని అడవిలో ఉన్న ఒక మంత్రసాని నాకు ఇచ్చింది. ఇదిగో ఇది ఇలా పనిచేస్తుందిట. పాయసం పాయసం పొంగించు పాయసం అనగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ స్టీల్ గిన్నెలోంచి పాయసం పొంగడం ప్రారంభమవుతుంది. వాళ్ళు అది చూడగానే అపారమైన సంతోషంతో దాన్ని తీసుకుని గబగబా తింటారు. తిన్న తర్వాత అంకిత పాయసం పాయసం చాలమ్మ పాయసం అంటుంది. చెప్పగానే పాత్రలోంచి పాయసం పొంగడం ఆగిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ప్రతిరోజు పాయసాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతారు. ఒకరోజు అంకిత ఊళ్ళో కూరగాయలు కొనడానికి వెళ్తుంది. అంతట్లోపుకి వాళ్ళ అమ్మకి బాగా ఆకలి వేసి ఇలా అంటుంది, "పాయసం పాయసం పొంగించు పాయసం" అంటుంది. అనగానే పాయసం పొంగడం ప్రారంభమవుతుంది. ఆవిడ తినేసిన తర్వాత ఆ గిన్నెకేసి చూసి పాయసం చాలమ్మ పాయసం అంటుంది. గిన్నె ఆగదు, ఇంకా పాయసం పొంగుతూనే ఉంటుంది. పాయసం పాయసం చాలు, ఆపింక అంటుంది. ఆవిడికి ఆపే మంత్రం మర్చిపోయింది. పాయసం పొంగడం ఆగదు. కొద్ది గంటల తర్వాత అంకిత వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి అక్కడ ఊరంతా పాయసం పొంగిపోయి ఉంటుంది. అది చూసి గబగబా గిన్నె దగ్గరికి వచ్చి పాయసం పాయసం చాలమ్మ పాయసం అంటుంది. అనగానే ఆ పాయసం పొంగడం ఆగిపోతుంది. ఆ ఊర్లోకి పొంగిపోయిన పాయసం విపరీతంగా వాసన వెదజల్లడం మొదలు పెడుతుంది. ఆ వాసన ఘుమలకి ఊళ్ళో వాళ్ళందరూ వెతుక్కుంటూ బయటకు వస్తారు. "ఆహా, ఏమి ఈ వాసన" అని వాళ్ళు వెతుక్కుంటూ అంకిత ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళు అంకిత ఇంట్లో తయారు చేయబడే పాయసం గురించి తెలుసుకుని ఆ రోజు నుంచి వాళ్ళు ప్రతిరోజు కలిసి భోంచేద్దామని నిర్ణయించుకుంటారు. వాళ్ళందరూ తలో కూర వండి నోరూరిపోయే పాయసాన్ని తింటూ సుఖంగా ఆనందంగా కాలాన్ని గడిపేస్తారు.